రీసెంట్ టైమ్స్లో మొబైల్ ఫోన్ ప్రైస్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది. బడ్జెట్లో ఒక మంచి ఫోన్ వెతకడం అంటే చాలా కష్టంగా అయిపోయింది. అలాంటిది 10 నుంచి 15 వేల లోపు ఒక మంచి ఫోన్ చూడాలంటే కత్తి మీద సాము లాంటిది అయింది. కానీ ఈ వీడియోలో 10 నుంచి 15 వేల లోపు 5 మంచి మొబైల్స్ని అయితే మీకోసం నేను వెతికి తీసుకొచ్చాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను మీ రామ్ కందుకూరి, మీరు చూస్తున్నారు 10am Tech. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటరోలా G57 పవర్. దీంట్లో స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీని డిస్ప్లే 6.72 ఇంచ్ LCD డిస్ప్లే. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 14,999 రూపాయలు, అంటే 15,000 రూపాయలకి అయితే ఉంది. కాకపోతే దీని మీద బ్యాంక్ ఆఫర్ 1000 రూపీస్ వస్తుంది. సో దీని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 14,000 రూపాయలు. 14,000 రూపాయలకి ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పోకో M7 Plus. దీంట్లో మేజర్ హైలైట్ దీని డిజైన్ అని చెప్పొచ్చు. దీని డిజైన్ చూడడానికి చాలా యూనిక్గా అయితే ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 6.9 ఇంచ్ డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. వీటితో పాటు 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP మెయిన్ కెమెరాతో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 రూపాయలు అయితే ఉంది. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్ లేవు. సో 14,000 రూపాయలు పెట్టి అయితే మీరు ఈ ఫోన్ని పర్చేస్ చేయాలి. 14,000 రూపాయలకి మంచి డిజైన్తో ఒక మంచి ఫోన్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంకా ఈ బడ్జెట్లో కొంచెం మీడియం గేమ్స్ ఆడుకుంటాం అనుకునే వాళ్ళ కోసం ఇక్కడైతే ఒక మొబైల్ ఉంది. అదే ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీడియం లెవెల్ గేమ్స్ని అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. సో మీడియంగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే 6.67 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఈ ఫోన్ వస్తుంది. కెమెరా సెటప్ చూస్తే 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ సెగ్మెంట్లో అన్ని 6000, 7000 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంటే దీంట్లో బ్యాటరీ మాత్రం కొంచెం డౌన్ ఉంటుంది, 5500 మాత్రమే. కాకపోతే ఈ బడ్జెట్లో అన్ని 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే వీళ్ళు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సో ఇది కొంచెం అడిషనల్ బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 13,499, అంటే 13,500 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది. దీని మీద కూడా ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్ అయితే లేవు. సో ఈ ప్రైస్ రేంజ్లో మీడియం గేమ్స్ ఆడుకుంటాం అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అయితే కాదు, ఎవరైతే నాకు బ్రాండ్ మాత్రమే ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఫోన్. అదే శాంసంగ్ F70e. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే డిస్ప్లే 6.74 ఇంచ్ LCD ప్యానల్తో అయితే వస్తుంది. ఇంకా 50 MP మెయిన్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో మైనస్ ఏంటంటే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ని అయితే ఎవరు, మీరు అడిషనల్గా 1000 రూపీస్ పెట్టి ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ చూసినట్లయితే 12,999 రూపాయలు, అంటే 13,000 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్ కూడా లేవు. సో మీరు 13,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనుక్కొని అలాగే అడిషనల్గా ఛార్జర్కి ఇంకో 1000 రూపాయలు పెట్టాలి. సో ఓవరాల్గా 14,000 అవుతుంది. ఎవరైతే మాకు శాంసంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ మొబైల్. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ 10 నుంచి 15 వేల లోపు ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే ఈ ఫోన్ వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా, అలాగే 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఛార్జర్ బాక్స్లోనే ఇస్తున్నారు. ఇంకా దీంట్లో ప్రాసెసర్ గురించి చెప్పాలంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7060, కొంచెం ఓల్డ్ ప్రాసెసరే. కాకపోతే డైలీ యూసేజ్కి మీడియం లెవెల్ గేమ్స్ ఆడుకోవడానికి ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో ర్యామ్ కూడా LPDDR5, అలాగే స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. సో ఫాస్టర్ ర్యామ్ అండ్ ఫాస్టర్ స్టోరేజ్తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇంతకీ ఈ ఫోన్ పేరు చెప్పలేదు కదా, ఈ ఫోనే లావా బోల్డ్ 2 5G. ఇది అమెజాన్లో చూసుకున్నట్లయితే 13,999 రూపాయలకి అయితే వస్తుంది. కాకపోతే దీని మీద అమెజాన్లో ఒక కూపన్ అయితే అప్లై అవుతుంది. అది అప్లై చేస్తే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అడిషనల్గా ఇంకో 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ 12,249 రూపాయలకి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఇది చాలా అంటే చాలా మంచి మొబైల్ అని అయితే చెప్తాను. మీ దగ్గర కనుక 12,000, 12,500 ఉంటే ఒక మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీకు 18,000 వరకు AMOLED డిస్ప్లేతో ఫోన్స్ అయితే ప్రస్తుతం అయితే అవైలబుల్గా లేవు. సో 12,000కి మీకు AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7060 ప్రాసెసర్,
ఈ ఫీచర్స్తో అయితే ఇంకే ఫోన్ వచ్చే అవకాశాలు అయితే లేవు. సో 12,000కి ఇది ఒక మంచి డీల్. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. 10 నుంచి 15,000 లోపు ఏ మొబైల్ కొనాలి అని ఒక క్లారిటీ మీకైతే ఇచ్చాను అని అయితే అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.